మొదలు ప్రధాని మన్మోహన్ సింగ్ గారితో మీకు పరిచయం ఎట్లా అయింది? హాల్కి రాగానే శ్రీధర్ నువ్వేనా? నేనే సార్. శ్రీధర్ నువ్వు ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఆనాడు భారతదేశంలో ఉన్న ఆర్థిక స్థితిగతులు, ఫైనాన్షియల్ కండిషన్ ఏమిటి, ఎట్లా ఉన్నది? బంగారం అమ్ముకునే పరిస్థితి దాని విలువలను తగ్గించలేదు. సుఖ్రామ్ అనే అతను మినిస్టరు, ఆయన సందర్భంలోనే టెలికమ్యూనికేషన్లో కుంభకోణం జరిగింది. కుంభకోణం జరిగిందని అంటున్నారు, కానీ కుంభకోణం జరిగిందో లేదో. సంస్కరణలు భారతదేశంలో మన్మోహన్ సింగ్ టీవీ నడిచిన సంస్కరణలు పేదవాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చినాయా? మన్మోహన్ సింగ్ గారి 10 ఏళ్ల పాలనలో చాలా మంచి కార్యక్రమాలు జరిగింది. చాలా మంచి. భారతదేశంలో రూపాయి మారకం విలువ 1991లో ఎంత ఉన్నదో ఇప్పుడు ఎంత ఉన్నది? డాలర్ విలువ ఎంత పెరిగింది? 4 రెట్లు ఇంకా పడిపోతున్నది అని చదివాను. ఇప్పుడే 80 రూపాయలు. ఇంకా చెప్పేదే ఉందండి. నమస్తే. భారతదేశం 1990లకు ముందు, 90ల తర్వాత ఒక విభజన ఉన్నది. అది రాజకీయాల్లో ఉన్నది, సమాజంలో ఉన్నది, ప్రజల ఆలోచనలో ఉన్నది. భారతదేశంలో గుణాత్మకమైన ఒక మార్పుకు పునాది పడింది 1990-91. అట్లా చూసుకున్నప్పుడు ఈ మార్పుకు కారణమైన వాళ్ళు ఇద్దరు. ఒకటి ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు, ఆనాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ ఇవాళ లేరు, పివి నరసింహారావు ఇవాళ వారిద్దరూ లేరు. కానీ వారు ఆనాడు తీసుకున్న నిర్ణయం ఇవాళ భారతదేశాన్ని ప్రపంచంతో పోటీ పడేలా ఎట్లా చేయగలిగింది? ఏ అంశాలు ఉన్నాయి? భారతదేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలపైన మన్మోహన్ సింగ్ ముద్ర ఏమిటి? ఈ విషయాలు మనం తెలుసుకుందాం. మన దగ్గర ఆచార్యులు మాడబూసి శ్రీధర్ గారు ఉన్నారు. వారు ఢిల్లీలో ఉన్నప్పుడు వారిద్దరికి ప్రత్యక్ష పరిచయం కూడా ఉన్నది. ఈ విషయాలను కూడా వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. అసలు మీకు మొదలు ప్రధాని మన్మోహన్ సింగ్ గారితో మీకు పరిచయం ఎట్లా అయింది? నేను ఈ మాటకు చెప్పే ముందు నాకు పివి నరసింహారావుతో నాకున్న బాంధవ్యం నేను చెప్తాను. ఎందుకంటే పివి నరసింహారావు వల్లనే ఇవాళ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల కాలం మన అద్భుతమైన పరిపాలన చేయడానికి వీలైంది ఏమిటంటే మన్మోహన్ సింగ్కు ముందు పివి నరసింహారావు గారే. పివి నరసింహారావు ఈయనని ఫైనాన్స్ మినిస్టర్గా పివి నరసింహారావు సెలెక్ట్ చేసుకున్నది మన్మోహన్ సింగ్ గారిని. ఆ మన్మోహన్ సింగ్ గారిని ఈ పొజిషన్లోకి తీసుకురావడం వల్లనే ఇవాళ మనము ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం ఈ దేశంలో. దానికి కారణం ఈ ఇద్దరిని మనం కోట్ చేయాల్సిందే. ఆ ఇద్దరు, మన్మోహన్ సింగ్ గారి ముందు పివి నరసింహారావు, తర్వాత అఫ్కోర్స్ మన్మోహన్ సింగ్ గారు. నాకు వరంగల్లో నేను జర్నలిస్ట్గా ఉన్నాను, చాలా కాలం పనిచేసిన. ఎప్పటి నుంచి అంటే 1975 నుంచి 1984 దాకా నేను వరంగల్లో పనిచేసిన. 84 నుంచి ఇక్కడికి వచ్చినాను. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఉదయం న్యూస్ పేపర్ జర్నలిస్ట్గా వచ్చాను. ఆ 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ళు ఇక్కడ పనిచేశాను. 10 ఏళ్ల తర్వాత మాకు కొన్ని సమస్యలు వచ్చినాయి. నాకు అంటే ప్రొఫెషనల్ సమస్యలు వచ్చినాయి. నాకు వాటి గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అప్పటికే నేను లా చదివి, లాలో ఎల్ఎల్బి చదివి, LLM చదివి, తర్వాత డాక్టరేట్గా కూడా తీసుకున్నాను అప్పటికే లాలోనే. తీసుకున్నప్పుడే నేను ఇక ఇటువైపు బయలుదేరాలని నిర్ణయించాను. ఇది లెక్చరర్గా మార్చాను. లెక్చరర్ నుంచి ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి నల్సార్ యూనివర్సిటీకి. నల్సార్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు నన్ను మన మన్మోహన్ సింగ్ గారి సెలెక్షన్లో నేను పోయే అవకాశం నాకు అద్భుతం. నేనేమనాలి, అద్భుతం అనాలా లేకపోతే అదృష్టం అనాలా నాకు తెలియదు. అట్లా వచ్చాను.
మీరు ఒక మాట చెప్పాలంటే నేను నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు. నేను ఇదివరకు ఎన్నోసార్లు చెప్తే నమ్మలేరు ఎవరు. ఇప్పుడు కూడా నమ్ముతారో లేదో నాకు తెలియదు. ఏమిటంటే అది ఆంధ్రజ్యోతిలో అప్లికేషన్ లాగా దొరికింది. అప్లికేషన్ తీసుకోవచ్చు అని ఒక నోటిఫికేషన్ లాగా వచ్చింది. ప్రెస్ నోట్ వచ్చింది. చూద్దాం, అరే ఇక్కడ నేను ఆర్టీఐ మీద నేను చాలా పనిచేశాను. నేను ఆర్టీఐ మీద చాలా వర్క్ చేశాను. నేను ఎంతవరకు ఎప్పుడంటే ఈ ఆర్టీఐ కమిటీ ఆర్టీఐ చట్టం రాకముందే 2005 ముందే కొన్ని కనీసం 10 సంవత్సరాల ముందు నేను దానికోసం పోరాటం చేసిన. అయితే పెద్ద మనం పబ్లిసిటీ పెట్టుకోము, ఎప్పటికీ మాట్లాడుతునేవాడిని. నేను ఈ ఆర్టీఐ చట్టం రాకముందే నేను 100 లెక్చర్స్ ఇచ్చాను దాని మీద, ఆర్టీఐ మీద 100 మినిమం. అయితే తర్వాత ఇది వచ్చి రాగానే నేను అనుకున్నాను ఐఎమ్ ఎలిజిబుల్ టు బికమ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, కనీసం స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కూడా కావాలని అనుకున్నాను. నేను నిజంగా అనుకున్న మాటలో తప్పులేదు. అయితే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కూడా ఆయన ఒక మిత్రుడు నన్ను ప్రోత్సాహం ఇచ్చాడు. నేను ట్రై కూడా చేసిన, అప్లికేషన్ కూడా పెట్టుకున్నా. కానీ అప్లికేషన్లు చూడడం వల్ల పెద్ద పెద్ద పదవులు ఇస్తారు, ఎవరైనా ఇవ్వరు. కనుక నేను కూడా ఒక 2-3 సార్లు ప్రయత్నం చేసి వదిలేసిన. మిగతా వాళ్ళ పేర్లు చెప్పడం కూడా బాగుండదు, అనవసరం, అందుకని వదిలేసినాను. ఎందుకంటే వాళ్ళకు కూడా కష్టం కదా, ఎందుకు చేయాలి ఎందుకు చేయకూడదు అనే దాని మీద వాళ్ళ గొడవలు ఉంటాయి కదా. ముఖ్యంగా నేనేమో జర్నలిస్ట్ బేసిక్గా, లెక్చరర్ అయినాను తర్వాత, కానీ బేసిక్గా నేను ఆమె జర్నలిస్ట్. ఆ జర్నలిస్ట్ కావడం వల్ల ఏమిటంటే క్రిటికల్గా నేను మాట్లాడతా. క్రిటికల్గా మాట్లాడడం వల్ల అందరికీ వాళ్ళకి ఇష్టపడకపోవచ్చు. అవును. అందులో నేను ఒక్కోసారి ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడాల్సి వస్తుంది, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళతో నేను విమర్శలు చేయడానికి అవసరం ఉంటుంది. నేను కూడా అట్లాగే కొన్ని 100 ఉపన్యాసాలు ఇట్లా మీలాగా మీటింగ్స్లో, తర్వాత టీవీ డిబేట్లలో మాట్లాడినా, విమర్శించిన దాంట్లో ఈయన కూడా విమర్శించిన. ఎవరిని పివి నరసింహారావును, మన్మోహన్ సింగ్ గారిని కూడా నేను విమర్శించిన. కానీ ఆయన మీద వ్యక్తిగతంగా ఏమి లేదు, పరమంగా మనకేమి ఇది లేవు, శక్తులు ఇదేమిటి వ్యక్తిగతలు ఏమి లేవు, ద్వేషాలు లేవు. కానీ ఒక జర్నలిస్ట్గా నేను మాట్లాడుతున్నాను అంతే. అప్పుడు ఏమైందంటే, అప్పుడు ఆయన పివి నరసింహారావు గారు, నేను ఆయన ఓటర్ని, ఎక్కడ వరంగల్లో లోక్సభ ఆయన, అందుకని అక్కడ జర్నలిస్ట్గా నేను ఆయన ఊరికే ప్రతి మీటింగ్లో కలిసేవాడిని. చివరికి నేను ఒక మీటింగ్ గురించి చెప్తాను. 1983 ఏం జరిగింది? 1983లో ఇందిరా గాంధీ ఉన్నప్పుడు ఈ మహానుభావుడు ముఖ్యమంత్రిగా వచ్చారు. ఎవరు? ఎన్టీ రామారావు. అదే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి. ఎన్టీ రామారావు ఎలక్షన్స్కి ఈయన క్యాంపెయిన్ చేస్తున్నాడు. ఎవరు? పివి నరసింహారావు చేస్తున్నాడు. కాంగ్రెస్ తరఫున పివి నరసింహారావు ఉన్నారు. అవును, చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు ఈ పివి నరసింహారావు గారు మీటింగ్లో నాతో మాట్లాడుతున్నారు, మేమందరం కలిసి మాట్లాడుతున్నారు. అయితే జనరల్గా ఆయన మీటింగ్స్లో, ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉపన్యాసం ఒప్పుకోడు. అయితే ఆయన ఏమన్నాడు, నువ్వు ఇంటర్వ్యూలాగా నేను ఇవ్వను, మామూలుగా మనం మాట్లాడుకుందాము, నువ్వు రాయొద్దు, ఎక్కడ కూడా రాయొద్దు అని నన్ను, నా మిత్రులు అందరినీ అంటే, సరే ఊరికి మాట్లాడుకోవడానికి ఏముంది, తప్పేం లేదు, మనం కాఫీ తాగుదాం, లేదా టీ తాగుదాం, లేదా కొంచెం లంచ్ తీసుకుంటూ మనం మాట్లాడుకుందాం అన్నాడు. సరే కూర్చున్నాము, మాట్లాడుతుంటే చూడు, ఒక నటన తెలిసిన వ్యక్తి, ఒక మంచి నటుడే, సంబంధం లేదు దాంట్లో, డౌట్ లేదు దాంట్లో, అంత మంచి నటుడు ఒక పోటీకి దిగి చివరికి గెలిచే అవకాశంలో వస్తే ఈ దేశం ఏమైపోతుంది, జర్నలిజం ఇది ఏమైపోతుంది, జర్నలిజం కాదు ఇదేమిటి, రాజకీయం, సమాజం ఏమవుతుంది? ఇతను ప్రధానమంత్రి ముందర ఇతను ఒక నటుడు ఒక ఏమన్నా ముఖ్యమంత్రిగా వస్తూ ఉంటే నేనేం మాట్లాడాలో నాకు తెలియట్లేదు అన్నాడు ఆయన. అంటే జాగ్రత్తగా మాట్లాడతాడు ఆయన, విమర్శించడు, కానీ విమర్శ ఉంటుంది అందులో. ఇప్పుడు నేను ఏం చేయను అన్నాడు. అంటే సార్ మరి నేను ఒక మాట మాట్లాడినా అన్న, ఎందుకంటే ఆయన ఆయన మనిషి కదా, పెద్ద మనిషి. నేను అన్నాను, సార్ ఇంతకుముందు చేసిన పనులు ఇన్నిసార్లు మీరు ముఖ్యమంత్రిని మార్చుకున్న తర్వాత ఈ పార్టీ మీద వాళ్ళకి నమ్మకం లేకుండా పోయింది కదా సార్, మరి ఆ విషయం మీరు ఆలోచించుకోవాలి కదా అన్న, జాగ్రత్తగా. అది కూడా అంటే ఆయన కోపం వచ్చింది,
నేను కూడా కోపం రావాలనే నేను మాట్లాడాను. ఎందుకంటే అప్పుడు కానీ ఆయన జవాబు చెప్తారు కదా. అంటే ఏమనుకుంటున్నారు మీరు, ఇట్లా అనుకుంటున్నారా, ఇది ఇట్లా ఎట్లా జరగడం వల్ల ఇందిరాగాంధీ ఏ విధంగా మనం చర్య చేయాల్సి వచ్చింది, ఏ విధమైన పరిస్థితులు ఉండే, అవన్నీ మీరు అర్థం చేసుకోరా మీరు అని అంటే వినుకుంటూ ఉన్నాను నేను. ఎందుకంటే ఆయన ద్వారా మనం తెలుసుకోవాలి కదా. ఆ తర్వాత ఇది జరిగింది, ఆమె హత్య జరిగింది. అసాసినేషన్ ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ హత్య జరిగింది. జరిగే వరకు అప్పుడు ఆయన వరంగల్లో ఉన్నాడు. అంతకుముందు వరంగల్లో ఉంటే మేమంతా మాట్లాడుకుంటున్నాం కూడా అప్పుడే. ఈలోగా ఈ సంఘటన జరిగింది, భయంకరమైన సంఘటన. వెంటనే ఆయన వెళ్ళిపోయినారు ఎక్కడికి. వెళ్ళిపోయినాక మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు, ఏదో సందర్భంలో వచ్చినప్పుడు మేము మళ్ళీ మీటింగ్లో ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం. ఆయన ఏమన్నాడంటే, అసలు ఈ దేశం ఏమైపోతుంది, ఇందిరాగాంధీని హత్య చేస్తే, ఈ విధంగా ఇందిరాగాంధీ ఆఫీస్లోనే హత్య చేస్తే ఇంకా ఈ దేశాన్ని మనం ఎట్లా రక్షించుకోవాలి మనము అని నాకు చాలా భయంగా అనిపించింది. ఆ రోజున మేము లిఫ్ట్లో వస్తున్నాను, నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో పైకి వస్తున్నాను నేను. ఆమెను గురించి చూడడానికి, ఆమె పరిస్థితి చూడడానికి. ఆ పరిస్థితి ఏం లేదు, మరణించింది అప్పటికే, కానీ చెప్పరు కదా వెంటనే. అయితే ఆయన పైకి వస్తూ ఉంటే, పివి నరసింహారావు గారు వెళ్తూ ఉంటే ఆయన బాధపడ్డాట. ఏమని, ఇక ఈ దేశం ఎట్లా, నేనేం చేయగలుగుతాను. అండ్ ఈ వాజ్ హోమ్ మినిస్టర్ సంథింగ్, ఈ వాజ్ లైక్ మినిస్టర్ ఆయన మొత్తానికి, పెద్ద హోమ్ మినిస్టర్ అయ్యి ఉండి నేను ఏం చేయగలుగుతాను, నేను రక్షించుకోలేకపోయినా అని నాకు బాధ అవుతున్నది. ఎట్లా ఈ బాధను నేను ఎట్లా భరించగలను అని బాధపడుతున్నాడు లోపల. మనిషికి పైకి చెప్పడు పాపం, మనసులో అనుకుంటున్నాడు. ఆ విషయాన్ని మాతో వరంగల్లో చెప్పాడు. ఇట్లా అనుకున్నాం. కానీ ఈ జాతి ఎంత గొప్పదంటే, జనం ఇంతమంది జరిగినా, ఇన్ని సంఘటనలు జరిగినా వాళ్ళు కలిసిపోయి మళ్ళీ దేశం నిలబెట్టి మళ్ళీ ఇంకొకరిని ఎలక్ట్ చేసుకునే అవకాశం, మంచి పరిస్థితులు ఉండడం అనేది ఆశ్చర్యం ఇది అన్నాడు ఆయన. అంటే చూడండి, ఆయన పెద్దవాడు, ఎంత పెద్ద ఎత్తులో మాట్లాడతాడు చూడండి. చిన్న లెవెల్లో మనం మాట్లాడతాం, వాళ్ళు చిన్న లెవెల్లో చెప్పారు, పెద్ద లెవెల్లో చెప్తారు అన్నాడు. అట్లా మాకు ఆయనతో మంచి స్నేహం ఉంది. అయితే ఒకసారి ఆయన విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు, నేను అప్పటికి జర్నలిస్ట్గా వరంగల్లో ఉన్నాను. ఆ వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన నన్ను గుర్తుపడతాడో లేదో నాకు తెలియదు. అంటే మనం ఆ పరిచయం కూడా చేసుకుందామని అనుకొని నేను కూడా మాట్లాడుతున్నాను. అదే ఎందుకంటే అది ఉంటే అది కదా అర్థమవుతుంది. పివి నరసింహారావు ఉంటే కదా మనకు మన్మోహన్ సింగ్ ఉంటారు కదా. అందుకని పివి నరసింహారావు గారు ఆయన ఒకరోజు వచ్చారు, ఇక్కడికి హైదరాబాద్కి వచ్చారు. వచ్చినప్పుడు నువ్వు కూడా రావాలి అని నన్ను ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళారు. నేను అన్నాను, నేను వెళ్తే కూడా ఆయన నన్ను గుర్తుపడతాడో లేదో నాకు తెలియదు. నేనైతే ఇంకో పని నేను ఎప్పుడూ అడగను, ఇంకో పని ఎప్పుడూ చేయలేదు ఆయనతో. ఆయన కలవలేదు ఎప్పుడు. మామూలుగా జర్నలిజంగానే జర్నలిస్ట్గానే ఇది చేయాలి, అది చేయాలి, ఇది కావాలి, ఇది కావాలని ఎప్పుడూ అడగవాడిని కాదు నేను. హాల్స్ ఉన్నాయి, 7 హాల్స్లో ఒక్కొక్కరిని పెట్టారు, ఒక్కొక్క లెవెల్ వాళ్ళని పెట్టారు. నాది 6th or 7th నాది పెట్టారు. పెడితే నేను వెయిట్ చేసుకుంటూ వచ్చిన పివి నరసింహారావు గారు చూద్దామని వచ్చిన. అయితే నేను పరిచయం చేస్తూ నీకెందుకు అని కొందరు మిత్రులు అన్నారు. అంటే సరే అన్నారు. అయితే కూర్చోగానే మా రూమ్కి రాగానే, ఈ హాల్కి రాగానే, శ్రీధర్ నువ్వేనా అన్నాడు. నేనే సార్. శ్రీధర్ నువ్వు ఇప్పుడు ఇక్కడ కలవడం ఏంటి, నా దగ్గర హాయిగా మాట్లాడాలి కదా నీకు అన్నాడు. నమస్కారం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్ అన్నాక ఆయన నా భుజం మీద ఇలా వేసి చేయబెట్టి, మీ నాన్న బాగున్నాడా, ఎంఎస్ ఆచార్య బాగున్నాడా, ఎంఎస్ ఆచార్య చాలా గొప్పవాడురా, నీకు తెలుసా నీకు ఆ విషయం అని నన్ను అంత ఈజీగా మాట్లాడితే సార్ చాలా ధన్యులండి నేను అని. ఇక నా మీతో ఆయన వెళ్ళిపోయిన తర్వాత నా మిత్రులు ఏమంటున్నారు, నువ్వు పర్సనల్గా ఆయనకు తెలిసి నువ్వు నాకు పరిచయం చేయాలని అంటే నువ్వు చేస్తావా నువ్వు అని నన్ను తిట్టాడు ఆయన. ఆఫ్కోర్స్ ఫ్రెండ్లీగా. అంటే ఆ స్నేహం అద్భుతమైన స్నేహం ఉన్నది. నేనంటే ఒకసారి ఆయన పవర్లోంచి కిందికి వచ్చిన తర్వాత ఆయనకు సమస్యలు ఉంటాయి కదా పాపం, చాలా సమస్యలు ఉంటాయి. ఒకసారి ఇది నల్సార్లో ఉన్నాడు రావాడు మనవాడు, ఇప్పుడు ఇదివరకు జర్నలిస్ట్గా ఉండే, ఇప్పుడు నల్సార్లో ప్రొఫెసర్గా ఉన్నాడు. అతనికి తెలుస్తాయి ఈ చట్టాలు, ఇవన్నీ మనకున్న కష్టాలు ఆయనకి తెలుస్తాయి. ఒకసారి మాట్లాడండి రా ఆయనతో అని చెప్పాడు ఆయన. నా అదృష్టం అని నేను అనుకుంటాను దాన్ని. సరే, అది అవకాశం జరగలేదు, మనం కలవలేదు కూడా. బికాజ్ ఆఫ్ మై ఓన్ డ్యూటీస్ ఐ కుడ్ నాట్ డూ ఇట్. సరే, అది పోనీయండి. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పివి నరసింహారావు, ఈ దేశం ఒక గాడిలో పడింది కదా, ఒక దారిలో పడింది. ఆ దారిలో ఉండడం వల్ల ఇట్లా ఉన్నాం. అయితే అది మేము కూడా విమర్శించిన
పరిస్థితులు ఉన్నాయి. ఏమిటి అవి విమర్శించినవి అంటే, నువ్వు ఎందరినీ ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంటే ఈ దేశం ఎట్లా? మనం అనుకున్నది సోషలిజం అనుకున్నాము. ఇదివరకు మనము పీఠికలో, మన భారత రాజ్యాంగ పీఠికలో మనం మాట్లాడుకున్నవి వేరు, ఇప్పుడు వేరే అని విమర్శించేవాడిని నేను కూడా. సరే అది పోనీయండి, అది అయిపోయింది. అప్పుడు ఇక పివి నరసింహారావు తర్వాత మనవాడు ఆయన ప్రైమ్ మినిస్టర్ కావాల్సి వచ్చింది. ఆయన ప్రైమ్ మినిస్టర్ ఎట్లా అయినాడు? ఆయన కూడా ఒక చెప్పండి. నేను అనేది సార్ అంటే మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఆనాడు భారతదేశంలో ఉన్న ఆర్థిక స్థితిగతులు, ఫైనాన్షియల్ కండిషన్ ఏమిటి, ఎట్లా ఉన్నది? చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. మన బంగారాలన్నీ తీసి అమ్ముకునే పరిస్థితి ఉంది. అది ఒక్క మాట చాలు ఇది చెప్పడానికి. బంగారం అమ్ముకునే పరిస్థితి ఉంది. దాని విలువలు ఏమంటే విలువలను తగ్గించి పడేశారు. తర్వాత మన రూపాయి మారకం పడిపోయి అసలు ఎన్ని వేల కోట్ల రూపాయలు మనము ఇట్లా ధారపోస్తే నైనా ఈ దేశం నడుస్తుందా అనే సందర్భం ఉంది. ఒకవైపు ఏమో ఇది ఉంది, అయోధ్య సమస్య వస్తున్నది. అవును. ఇటు ఇంకేదో సమస్యలు ఉన్నాయి. అసలు ఈయనకి పూర్తి మెటీరియల్ ఇది మెజారిటీయే లేదు. ప్రభుత్వం మైనారిటీలో ఉంది, మెజారిటీ లేదు. ఎట్లా భరించారు? ఇటువైపు కాంగ్రెస్ వాళ్ళు అఫ్కోర్స్ చేస్తున్నారు. ఈ కాంగ్రెస్కి అపోజ్ చేస్తున్న వాళ్ళు, సపోర్ట్ చేస్తున్న వాళ్ళు బీజేపీ వాళ్ళు. అటువైపు వీళ్ళు మన వామపక్షం వాళ్ళు. అంటే అటు వాళ్ళు ఇటు వాళ్ళు మనకు సపోర్ట్ చేయడం వల్ల మనం బతుకున్నాం వాళ్ళు. అసలు ఎంత గొప్ప పని అండి అది, పివి నరసింహారావు గారు చేసిన పని. అంత గొప్ప మేనేజ్మెంట్, అది గొప్ప మేనేజ్మెంట్ చేసినప్పుడు మన మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనకు ఒక పునాది ఏర్పాటు జరిగింది. ఆ పునాది దేనికి పునాది? మనం సొంతంగా నిలబడే శక్తి, మనకు దేశానికి ఒక శక్తి ఉండే శక్తి మనకు ఆయన ఇవ్వగలిగినాడు. అందువల్ల ఆయన నిలబడగలిగినాడు. ఇక ఆ తర్వాత నేను ఆయనతో ఉన్న సంబంధం ఏమిటి అంటే, అతనికి ఢిల్లీకి పోవడమే. అంతకుముందు మాకు పెద్ద ఈ మధ్యలో ఏ సంబంధాలు లేవు. అప్పుడు ఒక నోటిఫికేషన్లో వచ్చింది, ఏమని, మీరు సిఐసిగా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా మీరు పోటీ చేస్తే, పోటీ కాదు అప్లికేషన్ పెట్టుకోండి, చేస్తే మీరు అప్లికేషన్ తీసుకుంటే మేము అక్కడ ఇంటర్వ్యూస్ ఉండవు, స్ట్రైట్గా వాళ్ళు CV ఆధారంగా సెలెక్ట్ చేసుకుంటారు. అయితే రాయడంతో మనం బాధ్యత, వస్తుందో రాదో వదిలేసే, దానికి మన చేతిలో లేని పని అది. ఎందులో ఢిల్లీలో మనం నేను ఢిల్లీకి వెళ్ళి చేయడం అంత డబ్బు కూడా నా దగ్గర లేదు. అక్కడికి వెళ్ళి విమానాలు తీసుకుని అక్కడికి పోయి ఆ అవకాశం నాకు లేదు, అవసరం కూడా నాకు లేదు అని అనుకుంటాను. అయినా నేను విమర్శించిన వాడిని, జర్నలిస్ట్ని, అందులో ఒక మామూలు ప్రొఫెసర్ని, ఎక్కడో నల్సార్ యూనివర్సిటీలో, ఎక్కడది షామీర్పేటలో ఉండేవాడిని నేను. నన్ను ఢిల్లీకి ఎందుకు పలకరిస్తారు వాళ్ళు అని అనుకున్నాను నేను. కానీ నేను పక్కా ఒక 40 పేజీల CV తయారు చేసిన. అందులో నేను ఎందుకు RTIని సెలెక్ట్ చేయగలుగుతారు, నేను అందులో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా కాగలుగుతాను అనే నా యొక్క గొప్పతనం అంటే నా మెరిట్స్ ఏమేమి ఉన్నాయి అని నేను వివరంగా రాసిన. అది నేను చేసిన మంచి పని. ఈ పని వల్ల అది 1500 అప్లికేషన్స్ను, కొన్ని చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, అందులో 1500 సెలెక్ట్ చేసుకున్నారు కొందరు. ఎవరు చేశారో తెలియదు. ఆ 1500 నుంచి 500కి తీసుకొచ్చారు. ఆ 500కి వచ్చిన తర్వాత 15 వచ్చినాయి. 15 వచ్చిన తర్వాత అప్పుడు మన మన్మోహన్ సింగ్ గారు చూస్తున్నారు. 15 వచ్చే సెలెక్ట్ చేసుకోవాలి. 15లో 5గురిని సెలెక్ట్ చేయాలి. ఆయన దగ్గర ఉంటే నాకు తెలుసు ఇట్లా జరుగుతూ ఉంటుంది, కానీ నన్ను సెలెక్ట్ చేస్తారని నేను ఎందుకు అనుకుంటా. ఈ మధ్యలో నేను కూడా నన్ను ఒక ఇది అడిగారు, నన్ను ఏమంటే నా బ్యాక్గ్రౌండ్ గురించి అడిగారు ఎవరో. నేనైతే నన్ను బ్యాక్గ్రౌండ్ గురించి ఎందుకు అడుగుతాను, మర్చిపోయాను. నేను అప్లికేషన్ పెట్టిన విషయం కూడా మర్చిపోయారు మీరు. అది 5 నెలల తర్వాత నన్ను ఎవరో ఫోన్ చేసి అడిగారు. అడిగితే మీరు ఎందుకు అడుగుతున్నారన్న, లేదు సార్ ఇంకా నేను చెప్పలేను ఎందుకో, కానీ మీ గురించిన కొన్ని వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.
అవసరం కొంచెం భయం కూడా ఉంది మా ఎప్పుడు అవసరం ఎందుకు ఎవరిని అంటున్నావు అనేది. ఎందుకంటే నేను అప్పట్లో ఒక ఈ జడ్జిల మీద కూడా నేను రాసిన వ్యాసాలు రాసిన. జడ్జిలకు కోపం వచ్చింది నా మీద. ఎందుకంటే మాకు చీఫ్ జస్టిస్ గారు మాకు ప్రెసిడెంట్. నేను నల్సార్ యూనివర్సిటీలో, ఆయన ప్రొఫెసర్, ఆయన మాకు ప్రెసిడెంట్. ఆయన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను ఒక జడ్జి మీద ఇట్లా వ్యాసం నేను రాస్తే ఆయనకు తెలుసుకున్నాను, తెలుసుకుని చదువుకొని నా మీద కోపం పెట్టుకున్నాడు. అయితే అందువల్ల ఏమైనా నాకేమన్నా సమస్య తీసుకొచ్చారేమో అని అనుకున్నాను. కానీ అది కాదు. అయితే ఆయన ఏమి అడిగారు నా గురించి అంటే, నేనేమి చేశాను, అంతకుముందు ఏం రాసేవాడిని, నాకు డబ్బులు ఎన్ని ఉన్నాయి, ఇటువంటివి. మీరు ఐటీ పే చేస్తూ ఉంటారా? ఐటీ పే చేయకపోతే వాడు నన్ను ఎక్కడో పట్టుకోలేము మనం. మన ఇది అంటారు నల్ల పదవి, నల్ల డబ్బు కాదు కదా. మాకు నల్ల డబ్బు ఉండే అవకాశమే లేదు కదా. ఉండే అవకాశం కూడా ఉందండి, ఉండదు కదండి. అందుకని ఇది నా అమౌంట్, ఇట్లా నేను అప్పుతో ఇది ఉంటున్నాను అని అవన్నీ చెప్పాను. అయిపోయింది. చెప్పిన తర్వాత అరే ఏమనుకున్నారో మనకు తెలియదు, నేను కూడా మర్చిపోయాను. మర్చిపోయిన తర్వాత నేను దామోదర సింహ దామోదర రాజనరసింహ వారి గారు ఉన్నా. వారు అప్పుడు మనం తెలంగాణ కోసం పోరాడుతున్నాం. ఆయన చాలా సపోర్ట్ చేసినాడు. దామోదర నరసింహ గారు చాలా మంచివాడు, చాలా మంచి వ్యక్తి. తర్వాత నేనంటే ఆయనకి ప్రేమ, కానీ నాకు నిజంగా ఏం పరిచయం లేదు ఆయనతో. అయితే లేదు ఎవరు రాస్తారు ఈ తెలంగాణ ఇష్యూస్, మనకు వివరాలు చెప్పేవాళ్ళు ఎవరు అని తెలుసుకొని నన్ను పిలిచాడండి. నేను అడగల, పిలిస్తే సరే వచ్చి మాట్లాడుతున్నాను. ఆయనకు నేను పాట దాన్ని ఏమంటారు పీపీడీలో కూడా నేను పంపించిన ఆయనకి. చాలా చదువుతుంటే నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈయన ఫోన్ వచ్చింది. మన్మోహన్ సింగ్ గారి ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. అది వాళ్ళ పిఎంఓ ఆఫీసర్ ఉంటాడు, పిఎంఓ మినిస్టర్, ఆయన ఫోన్ చేశాడు. చేసి నన్ను అడిగితే నేను మీరెవరన్నా, నేను నిజంగా నాకు తెలియదు ఆయన ఎవరు. నేను ఐఎమ్ ఫ్రమ్ పిఎంఓ అన్నాడు. పిఎంఓ నా గురించి ఎందుకు అడుగుతారండి అన్న. నేను ఇంగ్లీష్లో అడిగాను. అడిగితే నో, వీ హ్యావ్ సెలెక్టెడ్ యూ బేస్డ్ ఆన్ యువర్ సివి అండ్ యూ విల్ బికమ్ సిఐసి అన్నాడు. అసలు ఫోన్ చేసింది ఎవరు? ఫోన్ చేసిన వాడు మన వారు నారాయణ స్వామి. ఓ మంత్రి, ఆయన సెంట్రల్ మినిస్టరు, ఆయన పెద్ద మినిస్టర్ అప్పుడే. అదే పిఎంఓ మినిస్టర్. అవును, పిఎంఓ వ్యవహారాలు ఒక బిరుదు ఉంటుంది కదా, ఒక పిఎంఓ వ్యవహారాలు చూస్తారు. అదే ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది. అక్కడ ఆయన పోర్ట్ఫోలియో మినిస్టర్గా ఆయన ఉన్నారు. నేనే ఆ పోర్ట్ఫోలియో మినిస్టర్ని అన్నట్టు ఆయన ఇంగ్లీష్లో చెప్తున్నాను. నారాయణ స్వామి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, ఐ వాజ్ సంథింగ్ బిజినెస్ సమ్ యాక్టివిటీలో ఉన్నాను నేను. I could not answer you immediately and I could not even recognize you. I am sorry for that. No, please, tomorrow, next month, next day, you please come over to Delhi. We will discuss all those things. But meanwhile, don't publish about my selection. Don't do it. No, surely, sir, I will not do that. అయితే నేను చెప్పాలంటే మినిస్టర్కి చెప్పలేను, నాకు మిత్రులు చెప్పాలనో వాళ్ళకి చెప్పలేను. చివరికి మా ఇంటికి పోతే మా వాడికి, మా పిల్లలకి కూడా చెప్పాలి కదా, చెప్పకూడదు అన్నారు కదా, చెప్పాలా వద్దా అని ఆలోచిస్తే వాళ్ళు కూడా లేరు. లక్కీలీ ఏదో పని మీద పోయారు వాళ్ళు. సో మధ్యాహ్నం రాత్రి 9 గంటలకి నేను ఇంటికి వచ్చిన. ఇంటికి రాగానే నేను కూడా మర్చిపోయాను. మర్చిపోయిన తర్వాత ఏమైంది, మధ్యలో సడన్గా నాకు గుర్తు, అరే నాకు ఒక సిఐసి పదవి వస్తున్నది, నాకు కళ్యాణి అని నా భార్యకి పిల్లలకి చెప్పాలి కదండి. చెప్పగానే వాళ్ళంతా గోలగోల అంత సంతోషపడడం అవన్నీ జరిగినాయి. ఈలోగా తెల్లవారుజామున 5 గంటలకి ఈనాడులో వచ్చేసింది, శ్రీధర్, మాడపు శ్రీధర్ ఈజ్ గోయింగ్ టు బి సెలెక్టెడ్ యాజ్ ప్రధాన కమిషనర్. అందులో వచ్చింది, టైటిల్లో పెట్టారు పదవి, ఫస్ట్ పేజీలో చెప్పారు నాది ఫోటో, కలర్ ఫోటోతో నాది పెట్టారు ఈనాడులో. ఓహో నాయనో అనుకున్నాను నేను. జనానికి అంతా ఇవి వెంటనే ఫోన్లు నేను, మీరు నమ్ముతారన్నాను, ఆ రోజు సాయంత్రం దాకా ఫోన్లు మాట్లాడుతున్న, మొహం కూడా కడుక్కోలే. అవునా? అన్నం తినలే, నాకు తలకించి కింద పడిపోయేట్టుంది ఆ పరిస్థితిలో. ఎందుకంటే అందరూ మిత్రులేనా, మన ఫ్రెండ్స్. అన్ని వందల ఫోన్లు సార్, 100 ఫోన్లు, 2-3 మంది ఫోన్లు అటు నుంచి ఆన్లైన్,
ఈ లైను ఆ లైన్ నుంచి మా ఆవిడ గారు, మా తమ్ముడు, కొడుకు, అందరూ ఓ రాయన నేను జవాబు ఇవ్వలేను, రావాలి కదా నమస్కారం పెట్టి కూర్చొని వదిలేసిన చేయలేక. అంటే అంత నిజంగా అటువంటి ప్రేమతో గొప్ప సిచ్యువేషన్ అనుకోండి, గొప్ప మనం ఏమనాలి దాన్ని అదృష్టం అని అనుకో. మీరు మన్మోహన్ సింగ్ ఎట్లా కలిసారు వారిని? అప్పుడు మన్మోహన్ సింగ్ని కలవాలి. ఎట్లా కలవాలి? నేను వెళితే అసలు తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు అక్కడ? నాకు మన మిత్రులు, ఒక ఇద్దరు మిత్రులు, మన పొన్నం ప్రభాకర్ గారు, పొన్నం ప్రభాకర్ గారి అన్నగారు రవిచంద్ర గారు. రవిచంద్ర మంచి మిత్రుడు, ప్రేమ కలిగిన మిత్రుడు. అప్పుడు ఆయన ఎంపీ మనవాడు ప్రభాకర్ గారు. ఆయన ఇంటికి పోయినా, ఇట్లా ఉంది నేను ఎక్కడికి పోవాలో నాకు తెలియదు, దారి కూడా నాకు తెలియదు, అక్కడి నుంచి ఆఫీస్కి పోవడం కూడా నాకు రాదు అని అంటే, ఎందుకు నేను చేస్తాను, నీకు అన్నీ హెల్ప్ చేస్తాను ఎక్కువ అని ఆయన చేశాడు. సరే అట్లా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేము అప్పుడు ఇదేమంటే ఓత్ టేకింగ్ చేయాలి, ప్రమాణ స్వీకారం చేయాలి. అయితే ప్రమాణ స్వీకారము ప్రధానమంత్రి ముందు జరగదు, ప్రెసిడెంట్ ముందు జరుగుతుంది. కానీ ప్రెసిడెంట్ ముందర కూడా అందరంతో చేయరు, ఒక ప్రధాన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కి మాత్రమే చెప్తారు. ఆ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆల్రెడీ ఉన్నాడు, ఆయన ముందు మేము ప్రమాణ స్వీకారం చేయాలి. కనుక వేరే చోట వీళ్ళంతా పెద్దవాళ్ళందరూ రారు, మా ప్రైమ్ మినిస్టర్ కూడా రాడు. అక్కడ అయిన తర్వాత మా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఇంకొక ప్రధాన సిఐసిగా కొందరిని అపాయింట్ చేశారు. అది మన మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలోనే జరిగినప్పుడు నన్ను కూడా వెనక కూర్చోబెట్టారు. ముందర ఆయన ఉన్నారు, మన మన్మోహన్ సింగ్ గారు, ప్రధానమంత్రి అనాలి మనం, ఇంకో మాట అనకూడదు, ప్రధానమంత్రి వెనక నేనున్నాను. కానీ ఆయనతో నేను ఎట్లా మాట్లాడాలి, నన్ను గుర్తుపట్టలేడు ఆయన. అయితే నాతో పాటు 5గురు సెలెక్ట్ అయ్యారండి. ఆ 5గురిలో 4 ఆయన చుట్టూ ఉండేవాళ్ళే, అంటే ప్రైమ్ మినిస్టర్ చుట్టూ ఉండేవాళ్ళు, పరిచయస్తులు. ఏమండి రండి మాట్లాడండి అని అంత చనువు ఉన్నవాళ్ళు. నేను ఒకడిని, 5వ వాడిని నేను, నాకు అతి ముఖ్యమైన వారు. ముఖ్యంలో కాదో కానీ ఆయనకైతే నేను తెలియదు కదా. అయితే అప్పుడు మాకు ఇంకో మిత్రుడు ఉండే, ఆయన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్నారు, చీఫ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా అంతకుముందు ఉన్నారు. ఆయన, సార్ కెన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ మీ అని అంటే ఆయన తీసుకొని పిలిచారు. అది ఆయనతో నాకు అంతకుముందు హైదరాబాద్లో కలిసాము, 1-2 సార్లు కలిసాం, కానీ మాట్లాడుకోలేదు. ఆ సందర్భంలో మీ మధ్య జరిగిన 1-2 మాటలు ఉంటాయి కదా మాట్లాడుకుంటా, అది చెప్పాలి. అదేంటంటే ఆయన అప్పుడే టీ తాగుతున్నారు, అదేదో ప్రెసిడెంట్ ఉంటారు కదా, ప్రెసిడెంట్ ఎదురుగా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ని ఓత్ టేకింగ్ అయిన తర్వాత లోపల కాఫీ దగ్గర ఉన్నప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తే, ఆర్ యూ ది 5th పర్సన్ అన్నాడు. అంటే 5వ వ్యక్తి నేనా, మీరా అన్నాడు. అంటే ఎస్ సార్, ఐఎమ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సెలెక్టింగ్ మీ అన్న, నన్ను సెలెక్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అన్నాడు. అంటే ఆయన, యూ మస్ట్ హ్యావ్ డన్ సంథింగ్ గుడ్, దట్స్ వై యూ మస్ట్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ యాజ్ Central Information Commission. I have not appointed you. Wow, what a beautiful. And so nice of you, sir. So nice of you. And I also do not know, sir, what to do and what I have done. No. Go ahead with your experience and education. I know that I have said your education and CV details. I came to know. ఆ CV చదివినందువల్లనే మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. అదే ఆ CV వల్లనే మీరు CIC అయ్యారు అని ఆయన డైలాగ్, అది నా డైలాగ్ కాదు, ఎవరిది. బికాజ్ యువర్ CV హ్యాజ్ ఏమనాలి, హ్యాస్ మేడ్ మీ టు సెలెక్ట్ యూ యాజ్ CIC అన్నాడు. అబ్బా ఏం మాట అండి అది. అంటే థ్యాంక్ యూ సో మచ్ అన్న. మళ్ళీ అన్నాక కొద్దిసేపు మాట్లాడినాడు, అంతే. పెద్దగా మాట్లాడు కదా ఆయన, చాలా స్లోగా మాట్లాడాడు. ఈ 4 మాటలు రావడానికే కొన్ని నిమిషాలు పట్టింది. సరే, ఆ విధంగా మేము తర్వాత 1-2 సార్లు ఆయనతో కలిసే అవకాశం ఉంది. మామూలుగా నమస్కారం పెట్టుకోవడం, కూర్చోవడం, అంతేగాని మళ్ళీ ఆయనతో పరిచయం జరిగే అవకాశం నాకు రాలేదు. ఎందుకంటే ఆయన అప్పటికి 2013లో నేను ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయినా, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయినా. ఆ తర్వాత ఆయన 1914లో ఆయన ప్రభుత్వం మారిపోయింది. కానీ ఈలోగా ఆయన మనతో ఉండే అవకాశం అంత తక్కువగా ఉండే, అందుకని జరగలేదు. మీలాంటి వాళ్ళు అంటే ఆ లెఫ్ట్ పార్టీలు కొంత, అయ్యో దేశంలో మొత్తం ప్రైవేట్ రంగం విస్తరిస్తే కనుక ప్రభుత్వ రంగం పరిధి తగ్గిపోతుంది,
రాజ్యాంగం ప్రసాదించింది దానికి భిన్నంగా జరుగుతుందేమో అని రాసిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు మీరు కూడా కూడా భయమైంది. ఆ? మాకు కూడా భయపడ్డారు కదా. కానీ అనంతరం జరిగింది ఏమిటి? అయితే అందులో ఒక గొప్ప పరిస్థితి ఏం జరిగిందంటే అది మళ్ళీ పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు అంటే ఏమన్నా అంటే మానవతా ధృతితో మానవతా దృష్టితో మేము ఈ సంస్కరణలు నిర్వహిస్తాం అన్నాడు. అంటే కూడా నేను నమ్మలే. అట్లా సాధ్యమవుతుంది అంటే లేదు, మేము ఆ ట్రయల్ మేము చేస్తాము, మేము వీరవంతమైన ప్రయత్నం చేస్తాం మేము, అంతేగాని రెండు మనం ఇది కలపకుండా మనం చేయలేము, ఇప్పుడు అది కొంచెం అర్థం చేసుకోవాలి మీరంతా అని అనేవాడు. అంటే నేను కూడా క్రిటికల్గా ఉండేవాడిని. అయినా కొన్ని రోజులు చూసిన తర్వాత అర్థమైంది మన వ్యవస్థ కొంచెం పెరిగి పైకెక్కి మన డబ్బు వ్యవహారాలు ఏమంటారు రూపాయి విలువ పెరిగిన తర్వాత నాకు అర్థమైంది, ఓహో ఇది బాగానే ఉంది చూద్దాం అనుకున్నాను. కానీ ఈలోగా ఏమైందంటే ఇవన్నీ కుంభకోణాలు రావడం వల్లతో మేము కొంచెం ఇదైపోయాం, దెబ్బతిన్నాం. కానీ ఈ కుంభకోణాల వెనక ఒక కుంభకోణం ఉందనే విషయం ఇప్పుడిప్పుడు అర్థమవుతున్నది. అవన్నీ కుంభకోణాలండి. ఎవరెవరు ఏ పనులు చేశారు అంటే వాళ్ళ గురించి వాళ్ళని విమర్శించే ఇప్పుడు సందర్భం కాదు కనుక దాంతో నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ ఈ ప్రతి కుంభకోణం అనే వెనక ఒక కుంభకోణం ఉంది. ఎట్లా అంటే ఎవరైతే ఇప్పుడు అప్పుడు ఒక ఇది ఉంటుంది చూడండి, ఒక ఏదో ఉంటుంది చూడండి, సిజీ ఎల్జీ టేజీ ఏదో ఉండే కదా, మన ఎన్జీ ఏదో ఉండే చూడండి, ఎల్పీజే కాదు ఇది అమ్మేవి ఉంటాయి చూడండి, ఎలక్షన్స్ కాదు, ఎలక్ట్రల్ బాండ్లా, ఎలక్ట్రల్ బాండ్స్ ఇప్పుడు ఏమన్నదా అంతకుముందు అండి ఇవి అనుఒప్పందం అగ్రిమెంటు ఘాటు కాదు తర్వాతనా ఇదంతా ఎల్జీ అంటే ఎల్జీ అంటే ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఫోన్స్ ఉన్నాయి చూడండి, ఫోన్స్ ఏమంటారు, టెలికమ్యూనికేషన్స్లో కుంభకోణాలు జరిగినాయి. ఫస్ట్ సుఖ్రామ్ అవును, ఎవరి వల్ల? సుఖ్రామ్ మినిస్టర్ అప్పుడు. సుఖ్రామ్ అనే అతను మినిస్టరు, ఆయన సందర్భంలోనే టెలికమ్యూనికేషన్లో కుంభకోణం జరిగింది. కరెక్ట్. అయితే వాళ్ళ పేర్లు వద్దు మనకి. అప్పుడు ఏమైందంటే ఈ టీమా ఏముంటుందండి మళ్ళీ అనండి, టెలికమ్యూనికేషన్లో కుంభకోణం, టెలికాంలో ఉండే ఈ కుంభకోణాలు అని రాశారు, చెప్పారు. కొన్ని వేల కోట్ల రూపాయల ఇది జరిగింది, నల్లధనం అటు ఇటు పోయింది అని అన్నారు. కానీ నిజానికి అది జరగలే. అది ఊరికే అది ఒక అంచనా, ఇట్లా జరుగుతుంది, ఇంత డబ్బు పోతుంది అని అంచనా, అంతే. ఆ అంచనా అని తెలవడానికి ఇప్పుడైంది, ఈ మధ్యలో జరిగింది ఆ విషయం. ఇది అంచనా మాత్రమే. ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ ఎక్సెస్ అండర్స్టాండింగ్ ఆఫ్ రాంగ్ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎక్కువగా డబ్బులు వచ్చేవి వచ్చేయకుండా మేము ఆపేశాము అని అనుకుని కుంభకోణం జరిగిందని అంటున్నారు. కానీ కుంభకోణం జరిగిందో లేదో ఇప్పటికీ చెప్పలేరు. ఇది పరిస్థితి. ఇంకేం చెప్తాను చెప్పండి దానికి. ఇది ఒక ఉదాహరణ. ఇటువంటివే కాదు, ఇవాళ జరుగుతున్న కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో అంతకు మించిన కుంభకోణాలు అంతకుముందే పాపం మన మన్మోహన్ సింగ్ గారి సందర్భంలోనే ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలోనే జరిగినాయి. కానీ అవి తెలియదు. మేము కూడా ఆయన ఉండగానే ఎట్లా జరిగింది అనే భయపడడంలో మేము కూడా ఉన్నాం. కానీ నిజానికి అది కరెక్ట్ కాదు. అంటే 2G స్పెక్ట్రమ్ అప్పట్లో పెద్ద సంచలనం. కరెక్ట్. ఏమన్నారు అది? 2G స్పెక్ట్రమ్, కాంతిపుంజాలు. అది అక్కడి నుంచి ఆ తర్వాత జరిగినవన్నీ కూడా ఇవే కుంభకోణాలే. అది దాన్ని ఎప్పుడు బయట పెడతామో ఎప్పుడు మాట్లాడతామో తెలియదు. ఇక లేటెస్ట్ కుంభకోణం ఏంటంటే ఎన్నికల బాండ్, ఎలక్ట్రల్ బాండ్. ఎన్నికల బాండ్స్ అనేది మనం చెప్పడానికి వీల్లేదండి. ఇది ఎందుకు అంటే ఒక మాట, దానికి దీనికి పోలిక చేయడం కోసం చెప్తున్నాను. అదర్వైజ్ వాళ్ళని విమర్శించాల్సిన బాధ్యత నాకు కూడా, అవసరం కూడా, నాకు ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. కానీ ఒక విషయం మనం చర్చించుకోవాలి. ఇది ఎందుకంటే సుప్రీంకోర్టు వ్యవహారం.
సుప్రీంకోర్టుకు వెళ్ళిన వ్యవహారం, సుప్రీంకోర్టు దాకా అందరూ ఆర్గ్యుమెంట్స్ చేసిన విషయం. అక్కడ ఏం జరిగిందంటే ఇది కరెక్టా కాదా, ఏది ఈ ఎలక్టోరల్ బాండ్స్ కరెక్టా కాదా అని అంటే సుప్రీంకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఒప్పుకుంటున్నాడు ఏమని, ఇది కరెక్ట్ కాదు అని. అయితే కరెక్ట్ కాదు అని వదిలేస్తారా ఎవరైనా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అందరూ కలిసి 4 సుప్రీంకోర్టు 5 సుప్రీంకోర్టు జడ్జిలు నిర్ణయించిన తర్వాత ఇదిలో తప్పు జరిగింది, ఇది తప్పు, ఇది చేయకూడదు, ఈ విధంగా చేయకూడదు, ఇది ఎన్నికల బాండ్స్ అనేది చెల్లదు, బాగుందని అంటే మీరు ఏం చేస్తున్నారు? ఇంతవరకు ఏమీ చేయలేదండి. చివరికి సుప్రీంకోర్టు కూడా దీని మీద ఏం చర్య తీసుకోవాలి అని అంటే ఏ చర్య జరగలేదు. ఇది ఒక చాలా చాలా దారుణమైన వ్యవహారం అండి. అంటే ఇన్ని తెలిసిన వారు కూడా ఏ చర్య తీసుకోకపోతే దాని పరిస్థితి ఏమిటంటే ఈ వచ్చిన డబ్బులన్నీ అన్యాయంగా వచ్చిన వందల కోట్ల రూపాయల డబ్బు ఇదేమిటి ఎన్నికల బాండ్స్ పేరు మీద ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికి ఇచ్చిండ్రు అవి తెలుసు, అందరికీ తెలుసు. ఎవరికి ఎన్ని అనే విషయం బయటకు వచ్చేసినాయి. అది కనుక చదివితే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. మరి అన్ని వేల కోట్ల రూపాయలు ఎవరికి వచ్చినాయి? ప్రధాన అధికారంలో ఉన్న పార్టీలకే పోయినాయి. ఒక్క పార్టీ అని నేను చెప్పట్లే, మళ్ళీ అన్ని పార్టీలు ఉన్నాయి. అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరికి పోయినాయి. ఎక్కువ అధికారం ఉన్న వాళ్ళకి ఎక్కువ డబ్బు వచ్చింది. మామూలుగా చిన్న లెవెల్లో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని వచ్చినాయి, కానీ తక్కువ వచ్చింది. మరి ఆ డబ్బును ఇప్పుడు వాపసు ఎవరిస్తారు? ఏ దేశానికి ఇస్తారు? ఏ ప్రజలకు ఇస్తారు? ఈ డబ్బులు ఇస్తారా? ఒకవేళ ఆ డబ్బులు మీరు వాపసు ఇవ్వాలని కనుక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఈ వేల కోట్ల రూపాయల డబ్బు ఎవరిస్తారు, ఎవరికి ఇస్తారు? పెద్ద ప్రశ్న ఇది ప్రశ్న అండి. ఈ ప్రశ్నకు జవాబు ఇంతవరకు ఇవ్వకుండా దానిపైన ఉన్న కేసులు కూడా, అంటే రిట్ పిటిషన్స్ కూడా చేతిలోకి తీసుకోవట్లేదు, వినడానికి తీసుకోవట్లేదు. ఎప్పుడు వస్తారో, ఎప్పుడు ఈ విమర్శలు, ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ వింటారో, ఏ నిర్ణయం తీసుకుంటారో అని నేను ఎదురు చూస్తున్నాను. నేను ఎవరిని ఏమనడం లేదు. కూడా వారు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన రాజ్యాంగంలో ఒక అధికారం ఎవరికి ఇచ్చింది అంటే, ఈ విచారణ చేసే అధికారం ఎవరికి ఉంది? ఇది మన దాని ఏమంటారు, జ్యుడిషియరీ చేతిలో, న్యాయ వ్యవస్థ. జ్యుడిషియరీకి అర్థం చేసుకున్నట్టుగా మనం చెప్పి జ్యుడిషియరీ ద్వారా ఈ ఎగ్జిక్యూటివ్ని మనం తగ్గించాలి, వాళ్ళ శక్తి తగ్గించాలి. అప్పుడు కానీ మన రాజ్యాంగం నిజంగా మన దేశానికి ఉపయోగం చేసే విధంగా ప్రజాస్వామ్యం నిలబడే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. కానీ సార్, ఇక్కడ మనం సంస్కరణలు జరిగిన తర్వాత పేద ప్రజల జీవితాలలో మార్పు వచ్చిందా లేదా? ఎందుకను ఉన్నవాడు బాగున్నవాడు అవుతున్నాడు, పేదవాడు ఇది ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది కదా. సంస్కరణలు భారతదేశంలో మన్మోహన్ సింగ్ పివి నరసింహ సంస్కరణలు పేదవాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చినాయా? పేదవాళ్ళ జీవితంలో చాలా వరకు మార్పులు వచ్చినాయి. మంచి మార్పులా? ఆ మంచి మార్పులు మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయా లేదా అనే దానికి మళ్ళీ మనకు ఆ కారణాలు ఈ కారణాలు ఉన్నాయి. కానీ ఈ 10 ఏళ్ల పాలనలో, మన మన్మోహన్ సింగ్ గారి 10 ఏళ్ల పాలనలో చాలా మంచి కార్యక్రమాలు జరిగినాయి. చాలా మంచి కార్యక్రమాలు, చాలా చట్టాలు జరిగినాయి, గొప్ప చట్టాలు. అది నేను తప్పకుండా చెప్పగలను. సంస్కరణలు అమలవుతున్నప్పటికీ, జరుగుతున్నప్పటికీ కూడా. అందులో ఒకటి ఉదాహరణ ఆర్టీఐ అండి. నేను అందులో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్గా ఉన్నది తర్వాత 2013లో, 2005లో కదా వచ్చింది. మరి 2005 నుంచి ఎన్ని పనులు చేసింది? ఎంతమంది నేరాలని బయటకు వచ్చినాయో తెలుసా మీకు? చాలా వచ్చినాయి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఆ ఉదాహరణ ఏమిటంటే, మన ప్రెసిడెంట్, ఏ ప్రెసిడెంట్ అని అనొద్దు మీరు, నేను కూడా పేరు చెప్పను, ప్రెసిడెంట్ పేరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఒకరి గురించి మనం అనడం ఎందుకంటే అవసరం లేదు. అయితే ఆ ప్రెసిడెంట్ గారి దగ్గర ఉండే మనకు ఎక్కడికైనా విదేశాలకు పోయినప్పుడు మనకు ఒక గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు మేము ఏదో గిఫ్ట్ ఇచ్చిన, మీరు నాకు ఇచ్చినట్టు నేను మీకు ఇవ్వడం మామూలు, ఏదో ఇస్తారు మీరు. నేను ఏదో మీటింగ్కి వచ్చాను అనుకోండి, మాట్లాడాను అనుకోండి,
నాకు పూలహారం వేసి చేతికి ఒక ఒక ఏదో ఇస్తారు, దాని మీద ఏదో ఉంటుంది, రాసిస్తారు నాకు. అది పెద్ద విలువైంది కాదు, కానీ చాలా చాలా విలువైన అద్భుతమైన గిఫ్ట్స్. దాని ఏమంటారు అని, బహుమానాలు స్వదేశంలో వచ్చినాయి, విదేశాల్లో వచ్చినాయి, వేరే వేరే ఎక్కడెక్కడ ప్రెసిడెంట్ పోయినప్పుడు కూడా వచ్చినాయి. ఒక ప్రెసిడెంట్ గారు ఏం చేశారంటే అవన్నీ తీసుకుపోయి వాళ్ళ ఇంటికి తీసుకుపోయారు వారెవరు అని మళ్ళీ చెప్పలేను. తీసుకువెళ్తే అది బయటికి ఎట్లొచ్చిందో తెలుసా మీకు? అది ఒక ఆర్టీఐ మీద బయటకు వచ్చింది. ఆర్టీఐ ఎక్కడ అడిగారు? ఆర్టీఐని ప్రెసిడెంట్ ఆఫీస్లో అడిగారు. ప్రెసిడెంట్ ఆఫీస్లో పిఐఓ ఉంటాడు, ఆ పిఐఓని అడిగారు ఏమని, ఇప్పుడు ఈ విధంగా మనకి నిన్ను వచ్చినాయి కదా, గిఫ్ట్లు వచ్చినాయి కదా, బహుమానాలు వచ్చినాయి కదా, అవి మరి ఎవరి దగ్గర ఉన్నాయి? ఇన్ఫర్మేషన్ అంతే, ఎవరిని ఏమనలే. ఇన్ఫర్మేషన్ ఎంత కొంప మునిగిందంటే, వీళ్ళది పెద్ద పెద్ద కొంప మునిగిందంటే చివరికి అన్నీ వాపసు ఇవ్వాల్సి వచ్చింది. మొత్తం ప్రెసిడెంట్ గారు వాపసు ఇవ్వాల్సి వచ్చింది. అసలు మీరు ఆర్టీఐ గొప్పతనం ఇప్పుడు అర్థమైందా మీకు? ఐఎమ్ సారీ, మీకు అర్థం కాదని నా ఉద్దేశము, కానీ ఇంతకన్నా ఉదాహరణ మీకు దొరుకుతుందా? అంటే ఒక ప్రెసిడెంట్లో జరిగిన ఇన్ఫర్మేషన్కు సంబంధించిన క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు ఇటువంటి సమాచారం వస్తే, ఇంత గొప్ప ఇది వస్తే ఏమంటారు దాన్ని, సమాచారం ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే దాని ప్రతిఫలం ఏమిటి? అన్నీ వాపసు వచ్చినాయి వాపసుకి. అప్పుడు ఏమైంది తెలిసిన, ఆ తర్వాత కొత్త ప్రెసిడెంట్ వచ్చారు. కొత్త ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు? ఆయన గొప్పవాడు, చాలా గొప్పవాడు. ఆయన పేరు కూడా చెప్పను, ఐఎమ్ సారీ టు సే. ఎందుకంటే ఇంకొక దారిగా ఆలోచన పెట్టుకుంటారు, ఆలోచనలు పక్కన పడేయండి. ఆయన ఏం చేశారు తెలిసిన, ఎక్కడెక్కడ ఏ దేశం నుంచి ఏ విధమైన బహుమానం వచ్చినా అది రాసి ఫోటోగ్రాఫ్ తీసి దాన్ని ఒక గిఫ్ట్లో పెట్టి, ఒక లిస్ట్లో పెట్టి, ఒక ఏమంటారు ప్రదర్శనలో తయారు చేసి, ఒక్కొక్క ప్రదర్శనలో ఇది ఫలానా తేదీన ఫలానా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఫలానా బహుమానం ఇచ్చారు అని లిస్ట్ తయారు చేసి, ఇప్పుడు ఎవరికి ఇవ్వడానికి వీలేదు. ఇప్పుడు ఒక్క ఆర్టీఐ మీద, మొత్తం జాతీయ సంపద ఇప్పుడు ఒక్క ఆర్టీఐ మీద. కెన్ యూ బిలీవ్ ఇట్? అటువంటి బ్రహ్మాండమైన జరిగింది. ఇది మంచి కార్యక్రమం జరిగింది ఏదైనా ఆర్టీఐ మీద. అయితే ఆర్టీఐలో కిందికి ప్రెసిడెంట్ వస్తాడా రాడని అడిగేవాళ్ళు ఉన్నారు. అంటే నేను ప్రెసిడెంట్ వచ్చి తీరాలి అని మేము మొదటి నుంచి పోరాడితే ఆయన ఒప్పుకున్నాడు కూడా. ఒప్పుకున్నందువల్లనే ఇవి బయటకు వచ్చినాయి. గొప్ప విషయం, చాలా గొప్ప విషయం అండి. ఇంకొక ఉదాహరణ చెప్తానండి. ఎందుకంటే ఇది కూడా ఎవరి సందర్భంలో ఎవరు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో ఇవన్నీ మంచి పనులు జరిగినాయి అని చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణ చెప్తాను. అది కదా ఆర్టీఐ వల్ల జరిగిందే. ఇది కూడా ఆర్టీఐతోనే మాట్లాడదాం మనం మిగతా అంతకు కొత్తగా నాకు తెలియనివి తెలియవు కదా, దాని గురించి నేను ఎందుకు మాట్లాడాలి. అయితే అంతకు ముందున్న ప్రెసిడెంట్ గారికి ఒక రిటైర్మెంట్ అయిన తర్వాత, ప్రెసిడెంట్గా రిటైర్మెంట్ అయిన తర్వాత వారు ఎక్కడ ఉండాలని అనుకుంటే వారికి ఒక పెద్ద భవనం ఇవ్వాలి. ఆ భవనానికి ఎంత పెద్దగా ఉండాలి, ఎంత వెడల్గా ఉండాలని రూల్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఎక్కడున్నాయి? ప్రెసిడెంట్ దాంట్లో ఉన్నాయి, రూల్స్లో ఉన్నాయి. ఆ రూల్స్కి డబల్ విలువైన పెద్ద బిల్డింగ్ కావాలి అని అప్పుడున్న ప్రెసిడెంట్ అడిగారు. అంటే తర్వాత రిటైర్ కాగానే నాకు ఇది కావాలి అని ముందే చెప్పారు. చెప్తే దానికోసం కట్టారండి. కడితే ఇది కరెక్ట్ కాదు. ఇది నాలాంటి వాడు ఎవడో దొరికి వాడే చేశాడు. ముందు నాకు చెప్పు, ఈ ప్రెసిడెంట్గా ఉన్నవాడు రిటైర్ కాకముందు రూల్స్ ఏమిటి, ఆ రూల్స్ ప్రకారం ఆయనకు ఇవ్వవచ్చు. మనం ఆయనకు పెన్షన్ ఉంటుంది, తర్వాత ఏవో కొన్ని ఒక ప్రెసిడెంట్కి సర్వెంట్స్ వాళ్ళు పిఏ వస్తాడు, కొన్ని పై ఆఫీసర్ ఉంటాడు, ఒక పిఏగా పై ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. అటువంటివన్నీ ఇవ్వాలి. ఇవ్వకుండా మన ప్రెసిడెంట్ తర్వాత మనం చేయకపోతే అన్యాయం. అంతగా గొప్ప వ్యక్తిగా ఉండేవన్నీ చేశాడు. పెద్ద ల్యాండ్ అడిగారు, పెద్ద బిల్డింగ్ అడిగారు. పెద్ద అడిగితే ఏం చేస్తాం, ప్రెసిడెంట్ అడుగుతున్నాడు, ఎవరేం చేస్తాం అట్లా. అయితే ఎవరికి ఇచ్చారంటే ఇది
ఎవరికి ఇవ్వాల్సి వచ్చిందంటే ఈ ప్రాపర్టీ అంతా ఎవరికి ఇవ్వాల్సి వచ్చిందంటే ఈ ఆర్మీ ఆఫీస్కి సంబంధించిన వాళ్ళకి ఇవ్వాల్సిన కావాలని అడిగారు ఆయన అడిగితే ఏం చేయాలి మరి, ఇచ్చారని బిల్డింగ్ తయారు చేశారు, రెడీ అయింది. నాలాంటి వాడు పట్టుకున్నాడు, నేను కాదు, నాలాంటి మిత్రుడు పట్టుకొని ఆయన ఆర్టీఐ చేశాడండి. ఏమని ఆర్టీఐ? ప్రెసిడెంట్ గారికి ఇవ్వవలసిన రిటైర్మెంట్ తర్వాత ఇవ్వవలసిన వస్తువులు ఏమిటి, విషయాలు ఏమిటి, ఏమన్నా దాన్ని సౌకర్యాలు, ఉండవలసిన సౌకర్యాలు కానీ ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయి. అది ఇంకోటి వింటారు చూడండి, మేనేజర్స్ గొప్ప పదం దొరకట్లేదు. వసతులు సౌకర్యాలు ఏమన్నారు? వసతులు సౌకర్యాలు భవనాలు అన్నీ ఇవ్వాలి, అన్ని కార్లు, మినిమంగా ఏమి ఇవ్వాలంటే అది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇది బయట ఎవరో ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, ఇది ఇచ్చారు, ఆర్టీఐ ఇచ్చారు, జవాబు ఇచ్చారు వాళ్ళు. అయితే వాళ్ళు ఎంత తెలివిగా జవాబు ఇచ్చారంటే ఆర్టీఐగో ఇది అకార్డింగ్ టు రూల్స్ ఇది ఇవ్వాలి అన్నారు. ఎవరి పేరు రాలా. మరి ఇప్పుడున్న వ్యక్తికి ఎక్కువ రిటైర్ అవుతున్న తర్వాత వచ్చేవి పెద్దవి ఇస్తున్నారు మరి అని ఆయన రెండు పోల్చి ఒక మెడికల్ ప్రెస్ అసోసియేషన్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారండి. ఎవరు ఆ యాక్టిస్టులు చెప్పారు. చెప్పంగానే ఏం చెప్తామండి మనం, చివరికి ప్రెసిడెంట్ కూడా నమస్కారం పెట్టి అవన్నీ నాకు ఇచ్చేయండి, వాపస్ తీసుకోండి అని ఇచ్చేసాడు. వాపస్ వెళ్ళిపోయిందండి. కెన్ యూ బిలీవ్ ఇట్? ఇది మన మిత్రులందరూ దాన్ని పట్టించుకోలే. నేనైతే చాలా చోట్ల రాసిన నేను ఈ విషయం. నా ఆర్టీఐ మీద నేను ఉపన్యాసం ఇచ్చిన ప్రతిరోజు ప్రతి చోట ఈవెన్ ప్రెసిడెంట్ హ్యాస్ టు గివ్ ది ఇన్ఫర్మేషన్. కానీ ఒకవైపున ఆర్థిక సంస్కరణ అమలవుతున్నప్పుడు మీరు అన్నట్లు ఆర్టీఐ చట్టం కానీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కానీ ఇవి అంటే సంస్కరణలకు మానవీయ కోణం అంటే ఇదేనా? ఇంకొకటి చెప్పనా? కరెక్ట్, మీరు అన్నది ఒప్పుకుంటున్నాను, ఇది కరెక్ట్. ఇంకొకటి చెప్పనా, మీరన్న దాంట్లో జరిగింది 2005లో జరిగిన ఒక అద్భుతమైన ఇది జరిగింది. ఏమిటంటే విద్యా హక్కు చట్టం 2009 జరిగింది. విద్యా హక్కు చట్టం వచ్చింది. నేను పోరాడిన దాంట్లో ఇది కూడా ఒకటి, విద్యా హక్కు చట్టం. ఈ విద్య ఉంటే కదండి ఆ తర్వాత ఆర్టీఐ. విద్య లేకపోతే వాడు ఏం చేస్తాడండి? అందుకనుక 2009 గురించి నేను నేను దాన్ని ఏమంటారు, విద్యా హక్కు చట్టం ఇవ్వాలనే దాంట్లో నేను రైట్ టు ఎడ్యుకేషన్ మీద నేను ఒక మెంబర్ని, ఒక కమిటీ నల్సార్ తరఫున నేనే ప్రెసిడెంట్ దానికి. ఆ కమిటీల ద్వారా మేము అప్పుడు ప్రధాన కాదు, అప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దగ్గరికి కూడా వెళ్ళి చెప్పాము, ఇది చేయాలండి, తప్పకుండా చేయాలండి. 2003-2004లో నేను చెప్పినది. చెప్తే ఆయన తీసుకున్నాడు. అది నేను ప్రజెంట్ కూడా చేసిన ఆయనకి, ఏ విధంగా తీసుకోవాలనేది ప్రజెంట్ కూడా చేశాను. ఆ తర్వాత ఏమైంది? 2009 వచ్చిందా? అది అద్భుతమైన చట్టం వచ్చిందా? అదొకటి మనం చాలా గొప్ప చట్టం అది. దాన్ని కూడా మనం నీళ్లు కల్పిస్తున్నాం అనుకోండి, ఏమంటే ఏమంటారు దాన్ని, నీళ్లు గార్చడం అంటే నీళ్లు గార్చేశారు అని నాకు బాధగా ఉంటుంది. అది పోనీయండి, అది మనం ఇప్పుడు దాని గురించి మన సబ్జెక్ట్ కాదు అది. అయితే ఇంకొకటి జరిగిందండి, చాలా గొప్ప ఏమంటే గొప్ప సంస్కరణ జరిగింది. ఏంటంటే ఎన్టీ రామారావు దానికి కారణం. ఎన్టీ రామారావు వెనక్కి వెళ్ళిపోతున్నాం మనం. ఎన్టీ రామారావు ఈ సమాన హక్కులు, ఆస్తిలో సమాన హక్కుల చట్టం, మహిళలకు సమాన హక్కు రాలే, అంతకుముందు లేదు, మొత్తం దేశానికి లేదు. ఎన్టీ రామారావు తీసుకొచ్చారు. అంతకుముందు ఇక్కడ ఉంది, తమిళనాడులో ఉంది. తమిళనాడులో వచ్చింది తెలుసుకొని ఆయన మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తయారు చేశారు. చేస్తే అది ఆమె చదివాడు, ఎవరు ఆమె అర్థం చేసుకున్నది, ఆమె ఎవరు, సోనియా గాంధీ గారు నేర్చుకున్నారు. అరే ఇది చాలా ప్రధానమైన పాయింట్, ఇది ఆడవాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన మన మన్మోహన్ సింగ్ గారితో డిస్కస్ చేస్తే ఆ చట్టం కూడా వచ్చింది బ్రదర్. మహిళలకు ఏం చెప్పాలండి దీనికి? ఇటువంటి గొప్ప చట్టాలు ఉంటే భారత రాజ్యాంగం నిలబడి ఉంటుంది. భారత రాజ్యాంగానికి నిలబడి ఉంటే
ప్రజాస్వామ్యం ఉంటుంది. ప్రజాస్వామ్యం ఉంటే డబ్బు విపరీతంగా ఒక ఏముంటుంది ఎన్నికల బాండ్స్ పేరు మీద కోట్ల రూపాయలు ఒకళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇంకో మాట అన్నారు మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు, కొందరు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అయిపోయినారు, కొందరు దరిద్రులు అయిపోయినారు అంటే, మీరు చెప్పండి. మనము కొత్త నోట్లు పెద్ద నోట్లు తీసేశారు చూడండి. పెద్ద నోట్లు చేసినప్పుడు ఏమైందండి? ఎంతమంది చచ్చిపోయారండి? క్యూలో నిలబడి చచ్చిపోయారు సార్. నువ్వేమి నాకు డబ్బులు నాకు ఇవ్వక పని లేదు, నా డబ్బు నాకు నువ్వు ఇంకెవరో డబ్బు నువ్వు తీసుకోకు, నా డబ్బు నాకు ఇయ్యి అని అడిగితే ఇచ్చే పరిస్థితి లేని దశలో ఉన్నప్పుడు మనము ఎవరిని అనాలి చెప్పండి? సో నా దృష్టిలో 10 సంవత్సరాల పాటు మన్మోహన్ సింగ్ గారు పరిపాలన చేసిన సందర్భంలో గొప్ప గొప్ప చట్టాలు వచ్చినాయి, గొప్ప గొప్ప హక్కులు వచ్చినాయి. ఆ హక్కులను మనం నిర్వర్తిస్తున్నాం మనం, కానీ అయినా అవి బతుకున్నాయి. ఇంకా ఈ ఇప్పుడు ఉదాహరణకి ఆడవాళ్ళకి సమాన హక్కులు, ఇటువంటి మంచి హక్కులను తీసేయడానికి అధికారం ఎవరికి లేదు కదా. ఎవరికి ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కులానికి సంబంధం లేదు, మతానికి సంబంధం లేదు, రాజ్యాంగానికి సంబంధించింది, ప్రజాస్వామ్యానికి సంబంధించింది. నీలాంటి వ్యక్తులందరూ చేయవలసిన గొప్ప చట్టాలు ఇవన్నీ. కనుక ఆ చట్టాలన్నింటికీ నేను కూడా ఆర్టీఐ మీదనే నేను మాట్లాడతా. ఆర్టీఐని తీసుకొచ్చిన మహానుభావుడు ఎవరంటే మన్మోహన్ సింగ్ గారు. ఆ మన్మోహన్ సింగ్ గారికి సపోర్ట్ ఇచ్చిన ఒకే ఒక మనిషి ఎవరంటే సోనియా గాంధీ. సోనియా గాంధీకి వెంట నిలబడి ఉన్నవాళ్ళు ఒక కొందరు డజన్ మంది వ్యక్తులు ఉన్నారు. అందులో ఆమె పేరేమిటి, అరుణ రాయ్ అనే వ్యక్తి. ఆమె గొప్ప వ్యక్తి. ఆమె లాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు వెంట. ఆమె ఒక్కరినే పేరు చెప్పడం కరెక్ట్ కాదు, మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ కలిసి చేసిన అద్భుతమైన ఆర్టీఐ చట్టం ఇది. దాన్ని నీళ్ల పాల్సు చేశారు, దాన్ని సవరించారు, దాన్ని చాలా చాలా తక్కువ చేసి పడేశారు దాన్ని. అయినా ఆర్టీఐ ఇవాళ బతికి ఉందంటే ఈ కారణంగానైనా, ఈ రకంగానైనా ఆ బతికి ఉండడం వల్ల దానికి కారణం ఈ ఆర్టీఐ కారణం మన్మోహన్ సింగ్ గారు. కానీ సార్ మనం మళ్ళీ కొంచెం ఎకనామిక్స్లోకి వద్దాం కొంత, ఎందుకంటే మీరు చట్టంతో పాటు ఎకనామిక్స్ కూడా మీకు తెలుసు. భారతదేశంలో జరిగిన చర్చ అంటే మన్మోహన్ సింగ్ వారు చనిపోయిన తర్వాత ఒక డిస్కషన్ వచ్చింది. భారతదేశంలో రూపాయి మారకం విలువ 1991లో ఎంత ఉన్నదో ఇప్పుడు ఎంత ఉన్నది, డాలర్ విలువ ఎంత పెరిగింది అంటే ఇది ఎగుమతులు దిగుమతులు తీసుకున్నప్పుడు దిగుమతులు పెరిగినాయి, ఎగుమతులు తగ్గినాయి. ఆర్థిక సంస్కరణ దేశానికి తెలుస్తూనే ఉంది. అది ఇప్పుడు ఆ చర్చలో జరిగిందే అది కదా. ఈ మన్మోహన్ సింగ్ మరణం కాలంలో అంటే ఆయన తర్వాత వచ్చిన చర్చలో ఇదే వచ్చింది. అందులో చాలా ఇంకా విషయాలు వచ్చినాయండి. ఈ చర్చలో ఏ మంచి చట్టాలు వచ్చినాయి, ఎన్ని సంస్కరణలు జరిగినాయి అనే దాంట్లో ఇది కూడా ఉంది. అయితే ఇందులో కొత్తగా చెప్తున్నది ఏం మాట తెలిసిన, ఇవాళ నేను చదివిన న్యూస్ పేపర్లో నాకు తెలిసింది ఏంటంటే దీన్ని ఏమంటారు, ఈ విలువ పనుల రూపాయల విలువ పడిపోతున్నది 4 రెట్లు ఇంకా పడిపోతున్నది అని చదివాను నేను. ఇప్పుడే 80 రూపాయలు. ఇంకా చెప్పేదే ఉంది దాని గురించి, ఇంకా వివరణలు ఏమవసరం దానికి. ఇక ఇంకొక మాట నేను చెప్పదలుచుకున్నా, ఈ పరిపాలనలో, ఇప్పుడున్న పరిపాలనలో మనకు న్యాయ వ్యవస్థలో ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాను నేను మీకు. మీరు ఎన్నికల బాండ్స్ చెత్త, మంచిది కాదు, తీసేయాలి అని సుప్రీంకోర్టు నిర్ణయించిన తర్వాత కూడా ప్రభుత్వం కూడా ఏ చర్య తీసుకోవట్లేదే. ప్రభుత్వం తీసుకోవాలి ఆ చర్య, ప్రజలు దాని గురించి పోరాడాలా, ఎవరు మాట్లాడటం లేదు. సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు ఏం చేయట్లేదు కదా. సుప్రీంకోర్టుల మీదనే అన్నీ కూడా పూర్తిగా ఆధారపడడం కూడా కరెక్ట్ కాదు. మన పరిపాలన చేయాలి కదండి, ఎగ్జిక్యూటివ్ చేయాలి కదండి ఆ పనులని. పోనీ పార్లమెంటు చేయాలి కదండి, పార్లమెంటు చేయదు, ఎగ్జిక్యూటివ్ చేయదు అని అంటే మొత్తం నువ్వు న్యాయ వ్యవస్థకే అడిగితే వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి? ప్రతి కేసు వాళ్ళే తీస్తున్నారు. ఇప్పుడు మీరు
ఒకటికి బెయిల్ ఇవ్వాలంటే కూడా సుప్రీంకోర్టుకు. బెయిల్ నిజానికి ఒక చిన్న కోర్టులో జరగాలి, ఇది సుప్రీంకోర్టుకు వస్తుంది. రావద్దని మనం అనలేం, వస్తుంది. వస్తే ఇక పెద్ద బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి అక్కడ వస్తుంది. డబ్బు లేని వాడు, నాలాంటి వాడు, చిన్న అంట్ల వాడికి రావు, జైలుకి పోతారు వాళ్ళు. జైలు పోనీయండి, జైలు వచ్చినప్పుడు అంత డబ్బులు నేను ఇవ్వలేను కదా. మీకు తెలుసా దానికి ఉంటే ఇప్పుడు ఎవరికైతే ఈ మధ్యన బెయిల్ ఇచ్చారో ఆ బెయిల్ నేను చెప్పదలుచుకోలేము, మళ్ళీ వాళ్ళకి ఇంత డబ్బు ఇవ్వాలి అనేది ఉంటుంది. ఇంత డబ్బు ఇవ్వాలి వాళ్ళకి, దాని సెక్యూరిటీ అంటారు, సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. సెక్యూరిటీ డిపాజిట్ ఎంతో తెలిసినా మీరు నాలాంటి వాళ్ళు ఇవ్వలేరు. నన్ను 1 కోటి రూపాయలు ఇవ్వమంటే నేను ఎక్కడ పోతానండి? 1/2 కోటి ఇవ్వమంది అంటే నేను ఇవ్వగలనా? మరి 10 లక్షలు ఇవ్వగలనా? ఉన్నట్టుండి 10 లక్షలు ఇవ్వాలా అంటే ఎక్కడన్నా అప్పు ఇవ్వాలి వాడు అప్పుడు ఆ పని చేయడానికి. 4 లక్షలు నాకు అప్పిస్తేనే, 10 లక్షలు నాకు అప్పిస్తేనే నా ఇల్లు వచ్చింది నాకు. ఏది సిఐసికి ముందు, సిఐసి తర్వాత నన్ను నా మొత్తం వివరాలు అడగమన్నారు. అడిగితే చెప్పిన నేను అప్పు తీసుకుంటూ వచ్చిన ఇల్లు ఇది, ఆ ఇంట్లో నేను ఇప్పుడు ఉంటున్నా, అక్కడ గాంధీనగర్లో ఉంటున్నా అని చెప్పాలా అటువంటి సమాచారం? ఇప్పుడు సమాచారం ఎవరు ఇవ్వట్లేదు. పెద్ద పెద్ద డబ్బులు తీసుకున్న వాళ్ళు సమాచారం చెప్పట్లేదు. పోనీ అప్పులు కాదు, ఇప్పుడు నీకు బాండ్స్ కింద ఎవరికి డబ్బు వచ్చిందో చెప్పరు. ఇంకా ఏం చెప్పాలండి దాని గురించి? నల్ల డబ్బుల గురించి అంటే మీరు నల్ల డబ్బులు తీసుకొస్తామన్నారు కదా, వాపసు తీసుకొస్తామన్నారు కదా, చెప్పమనండి ఎక్కడుందో. నీకు ఇస్తారా, నాకు ఇస్తారా? అది లేదుగా. అలా ఒక్కొక్క వ్యక్తికి ఇన్ని వస్తాయని చెప్పారు, 2 లక్షలు వస్తాయని అకౌంట్లో వేస్తాం. ఇన్ని 1000 పోని 100, పోనీ మీకు 100 ఏమని నేను చూస్తా వెంట. సో ఒక స్పష్టంగా కనపడుతున్నదండి తేడా. ఏ తేడా? 10 సంవత్సరాలు పరిపాలించిన మన్మోహన్ సింగ్ పరిస్థితి ఎట్లా ఉంది, పరిపాలన ఎట్లా ఉంది, ఇప్పుడున్న పరిపాలన ఎట్లా ఉందో కంపేర్ చేసి చెప్పండి, చర్చించండి. రోజు చర్చ జరగాలి. ఎస్, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆర్థిక అంశాలు ఎట్లయితే ఉన్నాయో సమాంతరంగా సామాజిక సంక్షేమ అంశాలు కూడా ఉన్నాయని మీరు చెప్పదలుచుకున్నారు. అవును, చాలా బాగా చేశాడు ఆయన. పివి నరసింహారావు తర్వాత మన్మోహన్ సింగ్ గారు. అంటే 15 సంవత్సరాలు లెక్క పెట్టుకోవాలి మీరు, 10 సంవత్సరాలు మాత్రమే పెట్టుకోవద్దు. 15 ఏళ్ళు, 90 ఏళ్ళు 2014 వరకు 15 సంవత్సరాలు, అంతేగా 15 సంవత్సరాలు ఇంత మంచి పనులు చేశారండి ఆయన. ఎక్కడి నుంచి ఇద్దరు లేరు పాపం మహానుభావులు, వాళ్ళిద్దరికి నేను ఎక్కడి నుంచి నమస్కరిస్తున్నాను. ఇద్దరికి, నాకు ఒకరికేమో మా వరంగల్తో సంబంధం ఉంది, మరొకరు నాకు ఆర్టీఏతో సంబంధం ఉంది. ఆర్టీఏ ద్వారా మన్మోహన్ సింగ్ గారితో నాకు సంబంధం ఉంది, అంతే. మిగతా విషయాలు నాకు సంబంధం లేదు ప్రస్తుతానికి. కానీ అయినా మనం సందర్భాల్లో పట్టి మనం చెప్పాల్సి వచ్చింది, చెప్పాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. వాస్తవానికి మేము అనుకున్నది ఆర్థిక అంశాలు, కానీ ఆర్థిక అంశాల కంటే కూడా ఒక ప్రధానమంత్రిగా పివి, ఆ తర్వాత మన్మోహన్ సింగ్, వీరి పరిపాలనా కాలంలో 1990 నుంచి 2014 మధ్య భారతదేశం ఇవాళ డబల్ డిజిట్ గ్రోత్ 7-8%, 9% అంచనాలు వేసుకు గ్రోత్ రేట్ ఎంత ఉండబోతున్నది అని. అంటే మన దేశంలో వస్తువుల సేవల ఉత్పత్తి 90లకు ముందు 90ల తర్వాత ఆర్థిక అంతరాలు పెరిగి ఉండవచ్చునేమో, కానీ గ్రామీణ ప్రాంతాలలో టెలికమ్యూనికేషన్ వ్యవస్థ వచ్చింది, వైద్యం వచ్చింది, విద్య వచ్చింది, ప్రజలు ప్రశ్నించగలుగుతున్నారు. అదే వారు ఎంత మేరకు ఆ ప్రశ్న ఉందంటే 90ల కంటే ముందు బెటర్గానే ఉంది. వాళ్ళ విద్య బాగుంది, రోడ్లు, ప్రైవేటు వాహనాలు పెరిగినాయి, ప్రజల జీవితాల్లో చాలా మార్పులు వచ్చినాయి. ఈ గుణాత్మకమైన మార్పుకు పునాది పడింది అక్కడ ఆ ఇద్దరు ఇవాళ మన మధ్య లేరు. కానీ మన్మోహన్ సింగ్ అనే ఆర్థికవేత్త సాధారణమైన జీవితాన్ని గడిపిన వారు, వారికి ప్రత్యక్ష అనుబంధం ఉన్నది. పైగా వారు కొన్ని చట్టాలు కూడా ప్రస్తావించడం. ఇవాళ భారతదేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక శక్తిని, వారి నిజ ఆదాయాలను పెరిగే విధంగా, వారిలో కొనుగోలు శక్తి పెరిగే విధంగా చేసింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. గొప్ప విషయం. అంటే ఈ అంశాలన్నీ ఉన్నాయి. అంటే ఆర్థిక అంశాలతో పాటు సామాజిక అంశాలు, ఆర్థిక అంశాలను ప్రభావితం చేసే ఈ చట్టాలు, ఇవన్నీ కూడా వీరి హయాంలోనే వచ్చినాయి. వీరు ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు ఇచ్చిన ఒకానొక కానుక, ఈ దేశ మార్పుకు వేసిన పునాదని వారు అనుభవం ద్వారా చెప్పిన విషయాలు. థ్యాంక్ యూ.